ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు దయ్యం పట్టిన రొడ్డివాడును మృగవాడునై ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తి చూపును గలవాడాయను. హల్లెలూయ. దృష్టి వచ్చింది, ఆయన మాట్లాడడము ప్రారంభించాడు. ఇక్కడ యేసు చేసింది ఒక అద్భుత కార్యం. ఎంతమంది ఏకీభవిస్తారు? అద్భుతం. ఒక గుడ్డివాడు మాట్లాడలేడు, చూడలేడు. ఆయన ఎద్దుకు తేబడినప్పుడు ఆయన వానిపైన కనికరపడి ఆయనను స్వస్థపరిచినాడు. అప్పుడు ఆ వ్యక్తి చూడడం ప్రారంభించాడు, మాట్లాడడమో మొదలుపెట్టాడు. ఇది అక్కడున్న వారి, అంటే ఆ అధికారులకు, నాయకులు, పరిసయ్యులు, మరి వారికి ఇది డైజెస్ట్ కాలే. ఒకవేళ ఇది వీళ్ళందరూ నమ్మితే ఏం జరుగుతుందండి? ఒక బ్రేకింగ్ న్యూస్ ఆ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా వచ్చేస్తారు, వారందరూ కూడా నమ్ముతారు. చూడండి, అక్కడ కింద ఏమని రాయబడి ఉంది? అతడు, ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడయ్యను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఆయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిరి. ఇది వారి గుండెలో భయమును పుట్టించింది. దావీదు కుమారుడు కాదా? ఈయనే మెస్సయ్య, ఈయనే రాజు, మనకు రాబోయే రాజు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ఆ దావీదు కుమారుడు ఈయనే అని కేకలు వేస్తున్నారు. ఇది విన్న పరిసయ్యులకు ఏం చేయాలో అర్థం కాలే. ఏమన్నారు తెలుసా? వీడు దయ్యములకు అధిపతి అయిన, ఎవరంట? 24. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. మరి ఒకని వలన కాదనిరి. ఎవరి వలన? సాతాను కుమారుడు, ప్రిన్స్, ఆయన వలననే ఈయన దయ్యములు వెళ్ళగొట్టగలుగుతున్నాడని. ఎంత భయంకరమైనటువంటి అబద్ధం కదండి! ఎంత చక్కటి అబద్ధం! అది నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరిపైన కాదు, నీ ఇంటి వాళ్ళపైన కాదు నిందలు వేసేది, దేవుని బిడ్డలపైన నింద వేస్తారు. ఒకప్పుడు ఆయన నీకు దైవ సమానులైతే మరి ఇప్పుడెందుకు దయ్యమయ్యాడు? మరి ఇప్పుడెందుకు సాతాను శక్తితో, సాతాను కుమారుడు అయినటువంటి ఆయన శక్తితో, ఆయన ప్రభావముతో ఈయన దయ్యంలో వెళ్ళగొట్టుతున్నాడు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సమాజంలో దేవుని బిడ్డలపైన బురద జల్లే ప్రయత్నం. ఈరోజు సమాజంలో ఎలాంటి వారు ఉన్నారు తెలుసా? తోడేళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ తోడేళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ గొర్రెల మందలోనికి మెల్లిగా దూరుతారు, ఒకరుగా వస్తారు. ఒకరి నుంచి స్ప్రెడ్ అయ్యి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే అందరితో రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఆ రిలేషన్ బలపడిన తర్వాత అవతల వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళపై నమ్మకం తెచ్చుకుంటారో విషం చిమ్మడం మొదలు పెడతారు. విషం ఎలాంటి విషయం తెలుసా? యేసు క్రీస్తు పైన వీరు నిందలు మోపడం మొదలు పెడతారు అన్నమాట. ఏం పెడతారు? నింద. ఎలాగైనా ఈయనను పడేయాలా, ఎలాగైనా ఈయన పేరు లేకుండా చేయాలా, ఎలాగైనా ఈయన స్ప్రెడ్ అవ్వద్దు ఇంకా. అందుకే నేను అంటాను, తోడేలు వలె వచ్చి మిమ్మల్ని మోసం చేస్తే గనక మీరు మోసపోకండి. పరిశుద్ధ లేఖనములో యేసు క్రీస్తు చక్కటి వివరణ ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే
చూడండి, యేసు దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఆయన దయ్యముల అధిపతి ద్వారా ఇది చేస్తున్నాడు అని కొందరు నిందించారు. దానికి యేసు చక్కటి సమాధానం ఇచ్చారు. ఏంట సమాధానం అంటే, చూడండి, విభజించబడిన రాజ్యం, ఒక రాజ్యము, అందులో నుండి కొంతమంది స్వార్థముతో వాళ్ళకు గొడవై 2గా విభజించబడి, లేదా 3గా విభజించబడి, లేదా 4గా విభజించబడి వీరు వేరుగా వెళ్ళిపోయారు అనుకుందాం. చివరికి ఏమవుతుందో తెలుసా అండి? ఆ వేరుపడినటువంటి రాజ్యము తనకు తానే విరోధముగా విభజించబడితే అది నిలవదు అని లేఖనం సెలవిస్తుంది. ఒక కుటుంబంలో నుండి స్వార్థముతో నిన్ను తప్పించి, లేదా ఒక సంఘములో నుండి, లేదా ఒక సమాజములో నుండి, ఒక మంచి సహవాసములో నుండి నిన్ను వేరు చేయడానికి ఎన్నో శత్రువులు ప్రయత్నం చేస్తారు, ఎన్నో కుట్రలు జరుగుతాయి. కానీ ఒకటి నువ్వు గుర్తించాలి, నీ తల్లి నిన్ను ఎట్లా పెంచింది, నీ తండ్రి నిన్ను ఎలా పెంచాడో మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ఎంతమందిని స్వస్థపరిచాడు, ఎంతమందికి ఆయన జీవము పోశాడు, ఎంతమంది జీవితాలు నిలబెట్టాడు ఆయన. మరి వీరు ఆయన పైన విషము చిమ్ముతున్నారు కదా. ఆయన చేసే మంచి పనులపైన, ఆయన చేసే మంచి కార్యాలపైన వీళ్ళు విషము చిమ్ముతున్నారు. అయితే ఒక రాజ్యము తనకు తానే విరోధముగా విభజించబడితే కనుక అది నిలవదు. ఎందుకంటే సాతానునే వెళ్ళగొట్టడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ నేను గనక సాతాను యొక్క శక్తితో నేను వెళ్ళగొట్టినట్లయితే, ఈ దయ్యమును, ఒక దయ్యము ఇంకొక దయ్యమును వెళ్ళగొట్టిన ఎడల మరి సహవాసము అది నిలబడదు. అలాగే ఒక మంచి కుటుంబములో, ఒక మంచి సంఘములో స్వార్థముతో, ద్వేషముతో నీవు గనక దూరం అయిపోయినావు అనుకో, అది నిలబడదు. కుటుంబం ఎప్పుడు కలిసి ఉండాలి, కుటుంబం ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. ఆ కుటుంబంలో తోడేళ్ళు కనుక వస్తే ఆ తోడేళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, కానీ నీవు మోసపోయే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఆనాడు ఆదాము లేదా అవ్వ ఆ సర్పమును గద్దించుంటే వారి జీవితంలోనికి శాపం అనేది వచ్చేది కాదు, పాపం అనేది ప్రబలేది కాదు. దేవుని దృష్టిలో ఇంకా నరుడు తన బిడ్డగా ఉండేవాడు. కానీ ఈరోజు పాప క్షమాపణ అవసరమైంది, క్రీస్తు రక్తము అవసరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు చెప్పుడు మాటలు విని మోసపోకండి. మీరు చూడండి, మీ తల్లి జీవితాన్ని చూడండి, నీ తండ్రి జీవితాన్ని చూడండి, వాళ్ళు నీకు చేసింది ఆలోచించండి. అంతేగాని ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఏదో మాట్లాడితే, ఏదో చేస్తే నీ తల్లి పైన నీ తండ్రి పైన తీర్పు తీర్చకండి. కానీ అక్కడ అది జరగలే. అక్కడ ఏం జరిగిందంటే, ఆ పరిసయ్యులు ఏదైతే పలుకుతున్నారో దాన్ని బట్టి కొంతమంది వాళ్ళ సైడ్ వెళ్ళిపోయారు, డైవర్ట్ చేయగలిగారు. కానీ దేవుని చిత్తం ఏంటంటే, ఎవరు కూడా ఆ రాజ్యములో నుండి విడిపోవద్దని ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా.